సార్ మరో ప్రత్యేకమైనటువంటి అంశం 163 అంశాల పైన అది శ్రీకాళహస్తీశ్వర శతకం కానివ్వండి, అది వెంకటాచల వైభవం కానివ్వండి, ఆది శంకరాచార్యుల గురించి కానివ్వండి, ఇలాంటి అంశాలు ధార్మికమైనటువంటి అంశాలు ఒక 163 అంశాల పైన అలవోకగా ప్రవచనాలు చేయగలిగేటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక కీలకమైనటువంటి పదవి వచ్చింది. ఏంటంటే సార్, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాల అమలు యొక్క సలహాదారుగా ఆయన నియమించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సార్, మొత్తంగా ఓవరాల్గా ఇది హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు రేపో మాపో ఆయన ఛార్జ్ కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏం సార్ దీని ద్వారా ఎలా చూస్తారు, మీ విశ్లేషణ ఏంటి ఈ నియామకం పైన? అంటే నేను గతంలో ఒకసారి ఇట్లాంటిది ఏదో వాళ్ళు ఆఫర్ చేస్తే ఆయన అంటే సున్నితంగా తోసిపుచ్చాడు. అసలు ముందు ఈ పదవికి ఒప్పుకుంటాడు అనేటువంటి నమ్మకం నాకు లేదు. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక కార్యక్రమాలు కొన్నైనా సజావుగా సాగుతాయి అన్నమాట, కొన్నైనా అర్థవంతంగా సాగుతాయి. తర్వాత రియల్ అంటే వాల్యూస్ ఉన్నవాళ్ళు ఫోకస్లో ఉంటారు అన్నమాట. అది చెప్పుకోవచ్చు. ఆయన రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ, కాకినాడలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు. అది వేరు. అప్పటిలో నాకు తెలుసు. ఎలాగంటే కొవ్వూరులో ఒక సాయిబాబా గుడి ఉండేది. గుడి ఉంటే ఆయన ప్రవచనాలు చెప్తానని ఆయన మొదట్లో చెప్పేవాడు. గుళ్ళు గోపురాలు ఎప్పుడు చేసుకొని అవే పెట్టకూడదు 3 రోజుల పాటు ప్రవచనాలు అని చెప్తే, అప్పుడు మా ఫ్రెండు తిరుమల శెట్టి వెంకట సుబ్బారావు ఒకవేళ ఈ వీడియో ఆయన చూసినట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. కోవూరు అనే ప్రాంతంలోనూ షిరిడి సాయిబాబా గుడి రాజమండ్రి కట్టేవతల అది కాకినాడలో కోవూరు ఒకటి ఉంది. కాకినాడలోనే అందు కోవూరు ఉంది. అక్కడ చెప్తుండేవాడు ఆయన. ఎవరు మన ఈ చాగంటి కోటేశ్వరరావు గారు. అయితే అక్కడ ఆయన తాలూకు కండిషన్ ఏమిటంటే, దయచేసి మీరు నాకు ₹1 కూడా ఇవ్వద్దు అని. మనకి ఆంధ్రదేశంలో ఆ ప్రవచనాలు సక్సెస్ అయిన తర్వాత ఆంధ్రదేశంలో కొన్ని వందల ప్రవచనాలు చెప్పారు, కానీ డబ్బులు ఎక్కడ కూడా డిమాండ్ చేసినట్టుగా దాఖలా లేదన్నమాట. అదొకటి చాలా మంచి సుగుణం. అంటే ఒక మంచి ఆ నామాన్ని, రామనామం లేకపోతే స్వామినామం ఏదో నామాన్ని ప్రజలకు చేర్చే విషయంలో చాలా సూపర్గా సక్సెస్ అయిపోయారు అన్నమాట. మామూలు సాదా సీదా అంటే జనబాహుల్యంలోంచి వచ్చిన ఒక వ్యక్తి పండితుడై తర్వాత ఏమో ఆయన అంటే పండితుడు తర్వాత ఏంటంటే, అయితే ఒక ప్రవర్తనకర్తగా ఎలా అయిపోయాడంటే జనాల్లో ప్రజల్లో. ఇప్పుడు ఈరోజు ఆంధ్రదేశంలో మీకు ఒక భక్తి ప్రవచనాలు జరుగుతున్నాయంటే తండోపతండాలుగా వచ్చి కూర్చుంటారన్నమాట. ఆ పరిస్థితి చాగంటి గారి ప్రవచనాలకి, అంటే చాగంటి గారి ప్రవచనాలు చాగంటి గారివే కాకుండా భక్తికి సంబంధించినటువంటి ఏ సమాచారాన్ని ఎవరు చెప్పినప్పుడు కూడా విపరీతంగా వస్తున్నారన్నమాట. ఇది ముఖ్యంగా మన ఇండియాలో తెలుగు వాళ్ళు ఎంతైతే ఆదరిస్తున్నారో అమెరికాలో తెలుగు వారు కూడా అంతే ఆదరణతో చూస్తున్నారు. చాలా మంచి గుర్తు చేశారు సార్. ఎందుకంటే ఇప్పుడు అదే ఇంకో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎస్విబిసి ద్వారా అదివో కార్యక్రమాలు కానీ ఇంకొన్ని రకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం తెలుగులోనే కాదు, కన్నడ, తమిళం, మలయాళం, తర్వాత హిందీలో కూడా తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం ఇతర దేశాల్లో కూడా ఇది ప్రసారం చేసే విధంగా కార్యక్రమాలు అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అవును. సో దీని ద్వారా ఎలా ఉంటుంది అంటారు ఈ నిర్ణయాలు ద్వారా? తర్వాత ఇంకోటి ఒక స్వంత అనుభవం చెప్తాను. చాగంటి కోటేశ్వరరావు గారి తాలూకు కొడుకు పెళ్లికి వెళ్ళాం. మీరు వెళ్ళారు? నేను ఒక నోవలిస్టు రావినూతల సువర్ణ కన్నన్ అని తెలుగులో 150 నవల్స్ రాశారు ఆవిడ. అంటే ఆల్మోస్ట్ ఆల్ షీ వాజ్ వన్ అండ్ ఓన్లీ లేడీ రైటర్ who has written 125
సీరియల్స్ సోఫార్ అన్నమాట. మా ఫ్యామిలీ ఫ్రెండ్ వెళ్ళాం. అక్కడ ఎక్కడా చూడలేదండి. మీరు మీరు పెళ్లి మండపంలో రిపీట్ పెళ్లి మండపంలోకి వచ్చే వాళ్ళందరూ పాదుకులు బయటనే విడిచిపెట్టేవారు అనే బోర్డు ఉంది. ఎంతమంది వచ్చారు, కొన్ని వేల మంది వచ్చారన్నమాట. కొన్ని వేల మంది కూడా ఆయన మాటకి ఎదురు చెప్పలేక ఖచ్చితంగా బయట పాదుకులు విడిచిపెట్టి లోనికి వెళ్ళారు. ఆ వచ్చినప్పుడు ఎన్నిపోయినా ఎన్ని ఉన్నాయో ఏమిటో తెలియదు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే సంప్రదాయాన్ని అంత స్ట్రిక్ట్గా ఆయన అమలు చేస్తాడు ఆయన. ఒకటి తర్వాత కానుకల్ని తిరస్కరించే విషయంలో చాలా సున్నితంగా తిరస్కరిస్తారన్నమాట. ముఖ్యంగా ఆయన వచనం ఎలా చెప్తారంటే, నేను ఇద్దరు వ్యక్తులను చూశాను. భాష్యం అప్పలాచార్యులు అని చెప్పేసి మా బిఏ లిటరేచర్లో ఉంటుండగాను కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. ఆయన మధుధార ఒక తేనె ఒలకబోసినట్టుగా ఉంటుంది ఆయన తాలూకు మాటలు తెలుగు చెబుతుంటే. తర్వాత ఉత్తరోత్తర ఆయన విశాఖపట్నంలో ఆయన ఇట్లాంటి ప్రవర్తన కార్యక్రమాలు చేశారు. ఆయన జనబాహుల్యంలోకి రాలేదు. కానీ ఈయన చాగంటి కోటేశ్వరరావు గారు చెబుతుంటే మన శివుడు గురించి చెప్తుంటే శివుడు సాక్షాత్తు కనిపిస్తాడు, వెంకటేశ్వర స్వామి గురించి చెప్తుంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కనిపిస్తాడు అన్నమాట. సాక్షాత్కరించినట్టు అంటే ప్రత్యక్ష పురాణం లాగా అది అలా కళ్ళ కనిపిస్తుంది. ఆ చిన్న మొక్క గురించి చెప్తుంటే ఆ మొక్కలో కూడా దైవత్వం మనకు కనిపిస్తుంది అన్నమాట. అది నేను కొంతవరకు నా తాలూకు నేను ఆయన ఫాలో అవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంటాను. అంత భక్తి పారవశ్యం కనపడుతుంది సార్. అంటే భక్తి పారవశ్యం కాకుండా ఉన్న అటు విషయాన్ని చెప్తున్నప్పుడు మిగతా అంటే ఇప్పుడు చూసే ప్రజలు కనెక్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం అండి. మాట్లాడడం అందరూ మాట్లాడతారు, కానీ ఆ మాటలకి అవతల వాళ్ళు హత్తుకోవడం, మాటలను ఆకర్షించడం మాత్రం ఒక ఆయన నెంబర్ 1గా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ నిర్ణయం అంటే ఇంత ఫాస్ట్గా అంటే తాజాగా టీటీడీ ఇంత వేగంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే ఎట్లా అంటారు? అదే మీ సందేహానికి నేను అర్థం చేసుకుని అయితే అని అక్కడ ఆగానమాట. అయితే దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా అని ఆలోచించవలసిన అవసరం వస్తుంది. ఒక పక్క తిరుమలలో కిరస్థానీలు ఎంతోమంది ఉద్యోగం చేస్తున్నారని అంటున్నారు. తర్వాత ఒక పక్క ఏమో రమణ దీక్షితులే అంటే అప్రతిష్ట పాలైపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నారు. తర్వాత ఇలా రకరకాలుగా నిన్నగాక మొన్న మంగ్లీ నేనే తిట్టాను నేను. ఆవిడేమన్నా అన్నమాచార్యుల తాలూకు మనవరాడా, ఆవిడేమన్నా సంగీత సరస్వత అని తిట్టానమాట. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగ్లీ లాంటి వ్యక్తి ఉండడం ఎంతవరకు సమంజసం అన్నది నాకు ఆలోచన అన్నమాట. ఎందుకంటారు సార్? ఎందుకంటే ఆవిడకి తిరుమల ఇప్పుడు ఒక అమెరికన్ వచ్చారండి, వచ్చిన తర్వాత మంగ్లీ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజర్ అని చెప్పామనుకోండి, అంటే ఆవిడేం చెప్తుందండి, 4 జానపద పాటలు పాడుతుంది. ఈవిడికంటే అపురూపంగా జానపద పాటలు పాడి ఆ పాటలకు అర్థం చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. పాట పాడడం ఒకటే ప్రయోజకత్వం అనుకుంటే పొరపాటు. పాటలు అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు, జానపద పాటలు. అందువల్ల జానపద పాట పాడినంత మాత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి మహా సన్నిధి అక్కడ అందులో వీళ్ళకి స్థానం కల్పించడం అన్నది అవసరమా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారికి సలహాదారుని చెప్పారనుకోండి, ఎస్ అన్ని విధాల అర్హుడు ఆయన, ఏమైనా చెప్పగలడు. తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు ప్రాశస్త్యం, చరిత్ర మొత్తం స్థల పురాణం చెప్పగలడు అన్నమాట. వీళ్ళేం చెప్తారండి? అంటే ఇప్పుడు ధార్మికంగా పూర్తి అవగాహన ఉన్నోళ్ళు ఉంటే బాగుంటుందని మీ ఉద్దేశం? అలా కాదు. నా ఉద్దేశంలో సంగీతం విషయంలో ఒక అమ్మాయిని తీసుకున్నప్పుడు సామవేదం గురించి తెలిసి ఉండాలి. సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది? సామవేదంలోంచి వచ్చింది. ఆ సామవేదం నుంచి గురించి తెలుసుకొని ఉన్నట్టయితే ఒక విదేశీయుడు వచ్చి అది అడిగారు అనుకో, వాట్ ఆర్ యు డూయింగ్ అంటే మీ తాలూకు న్యూ
క్యాసెట్స్ ఏమిటి, న్యూ ఆల్బమ్స్ ఏంటి అడిగినప్పుడు వాడు తల తిరిగిపోవాలన్నమాట. సంగీత పరంగా ఇగో ఈ రాగంలోంచి ఈ కీర్తన చేస్తున్నాం, అర్థమైందా, ఇక్కడ దీంట్లోంచి ఈ రాగాన్ని తీసుకున్నామని చెప్పగలిగితే బాగుంటుంది. కానీ అలాగంటే గుండు కొట్టేసుకుంటుందంటే అలాగే ఉంది. అది కరెక్ట్ కాదు. అది అయితే కరెక్ట్. ఇంకోటి సార్, ఎందుకంటే ఈ భక్తులు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం వస్తున్నారో ఆ భక్తులకి కలిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ అనుభవాలు, ఆ దర్శన తాలూకు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించాలి అని కూడా టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. అవును. అంటే మళ్ళీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నమయ్య తర్వాత ఒక ఊపు వచ్చింది. అన్నమయ్య సినిమా తర్వాత మంచి ఒక ఊపు, భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది. మొన్న కూడా 7 కోట్లు జాన్వరి 1 నాడు. ఇంతవరకు తిరుమల ఆల్ టైమ్ రికార్డు అన్నమాట. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు అంటే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మీ మహిమల్ని చెప్పండి అంటే మీ మహిమలు మేము తెలుసుకొని మేము కూడా తిరుపతి రావాలని కదా, అందుకే మహిమలు కావాలి. అంటే స్వామిని నమ్ముకుంటే ఇలా మహిమలు చూపిస్తాడు, స్వామిని నమ్ముకుంటే ఇలా ఆపదల్లో కాపాడుతాడు. ఇదంతా బాగుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటి ఒక తొందరపాటు పని నాకు బాధ అనిపిస్తుంది అన్నమాట. 150 రూపాయల ఒక రూము, అంటే రూమ్ ఛార్జ్ ఎంత అంటే 150 రూపాయలు, దాన్ని 1750 రూపాయలు చేశాడు ఈరోజు. అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొండ మీద రూములు కావాలంటే 2000 దగ్గర నుంచి సామాన్యుడు 2000 రూపాయలు. రామ్ బగీచా ఉంది 100 రూపాయలు, ఈ 1750 అంటే ఎక్కడ ఇస్తాడు? 2 రోజులు ఉండాలంటే అదొక 3000 అయిపోయింది. మరి ఆ పిల్లలకి ఏం పెడతాడు? టికెట్లు ఏం కొంటాడు? ప్రసాదాలు ఏం తీసుకెళ్తాడు? తిరుమల వచ్చేవాళ్ళు ఏదో తక్కువలో 100 రూపాయలు రూమ్ అయినట్టయితే 1 రోజు 2 రోజులు ఉండి ప్రసాదాలు కొనుక్కొని వెళ్ళిపోదాం చూస్తారు అన్నమాట. 300 రూపాయల టికెటే తీసుకోలేని వాళ్ళు వేలకు వేలు ఖర్చు పెట్టి ఎలా టికెట్ తీసుకుంటారు బాబు? ఒకసారి దీన్ని పునరాలోచించాలి. ఎట్లయినా ధార్మిక కార్యక్రమాల అమలుకి సలహాదారుగా నియమితులయ్యారు కాబట్టి ఎవరు? చాగంటి గారు. ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం అంటే ఆయనకి సంబంధం లేదు, కానీ సలహా ఇవ్వడం అంటే మనలాంటి జర్నలిస్టులు చెప్పాలి. స్థానిక జర్నలిస్టులు చెప్పలేరు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఈ అఘాయిత్యాలన్నీ స్థానిక జర్నలిస్టులు చెప్పాలి. నాకు వచ్చింది నేను చెప్పాను. అంటే 10,000 రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఉండగలరా? కింద రూమ్ తీసుకుంటారు. కింద రూమ్ తీసుకుంటే కింద వాళ్ళేమో అమాయకుల వాళ్ళు రూమ్ రేట్లు పెంచేస్తారు. ఏంటంటే ఏ 2 గంటలు ఎక్కడో ఉండాలన్నమాట. వచ్చిన నీళ్ళు అద్దెకి తీసుకోవాలి. అంతేగాని 5,000 10,000 రూపాయలు అలిగించుకుంటారండి. 2,000 దగ్గర నుంచి 10,000 రూపాయల వరకు రూమ్ రేట్లు ఉంటే ఎలాగండి? అసలు సహజంగా మన ఇట్లాంటి యాత్రాస్థలాల్లో మంచి అంటే ఈ దేవుళ్ళు ఉన్న ప్రాంతంలో మీకు ఫ్రీగా ఉచితంగా గదులు ఇస్తారు. ఉచితంగా గదులు ఇవ్వకపోయినట్టయితే అంటే పేదవాళ్ళు కూడా ఇవ్వగలిగే రీతిలో ఉండేలాగా ఛార్జీలు నిర్ణయిస్తారన్నమాట. 5 రూపాయలు 10 రూపాయలు అంతే కదా. అలాంటిది ఈరోజు వేలు కట్టుకోమని చెప్తున్నట్టయితే ఎందుకో ఒకసారి బాబు ఎట్లా సార్ చాగంటి గారి ఒకవేళ నిజంగా అక్కడ ఆయన ఛార్జ్ తీసుకుంటే ఎలాంటి మార్పులు రావచ్చు అంటారు? అక్కడ డెఫినెట్గా ధార్మిక కార్యక్రమాల్లో సంకరం ఉండదు, కల్తీ ఉండదు, ప్యూర్ ధార్మిక కార్యక్రమాలే ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ విషయంలో ఎవరి మాట ఆయన వినడు, రాజీ పడ్డు. సో ఇంకా వైభవపేతంగా ఉంటుంది అంటారు. వైభవపేతంగా ఉంటుంది. తర్వాత మన హైందవ సాంప్రదాయంలో ఉన్న ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పగలడు, ఆచరణలో కూడా చూపించగలడు. చెప్పాను కదా, వాళ్ళ కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు మొత్తం ఇంతమందిని కూడా ఎవరైనా చెప్పులు అవతల పెట్టరండి అన్నాడు. విన్నారు అందరూ. ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులు ఉంటే మాత్రం మర్యాద దక్కదు, బయటండి అంటాడన్నమాట. అధికారం ఉంది, ఎందుకు చెప్పులు వేసుకోకూడదు చెప్తాడు. చెప్పులు బయట పెట్టమని చెప్పడమే కాకుండా ఎందుకు చెప్పులు వేసుకోకూడదు కూడా చెప్పిన వాడే కదా గొప్పవాడు. అంతే కదా సార్. అది
అదే ప్రశ్న ఏది ఒకటి సూచన చేయటమే కదా, దానికి ఆ సూచన చేయాల్సిన దానికి కారణం కూడా చెప్తేనే కదా. చాలా గొప్ప నిర్ణయం. అది అమలు జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్దాం. స్వాగతం, శుభాకాంక్షలు కూడా. శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.